ఓం శ్రీమాత్రే నమః. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది నవరాత్రులలో 4వ రోజు. ఇక మార్నింగ్ అయితే 4:20కో 4:25కి అట్లా లేచి బయట ముగ్గు అది వేసేసుకొని నేనైతే పూజకైతే రెడీ అయిపోయాను. అమ్మని కూడా రెడీ చేసేసాను. ఈరోజైతే నేను 11 డేస్ వచ్చినాయి కదా, అది మర్చిపోయి నేను లలిత త్రిపుర సుందరి దేవిలాగా అలంకరించాను. యాక్చువల్లీ ఈరోజైతే కాత్యాయని అలంకరణ అనమాట. కానీ నేను ముందు రోజు అలంకరించుకుంటాను కాబట్టి ఎందుకులే అన్ని అమ్మ అవతారాలే కదా, ఏదైతే ఏముందిలే అని చెప్పేసి ఇలానే పూజ చేసేసుకున్నాను అనమాట. నవధాన్యాలు చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేసినాయో. అమ్మ చూడండి లలిత త్రిపుర సుందరి లాగా అలంకరించాను కదా, చెరుకు గడ ఉండాలి కదా అమ్మ చేతిలో, మరి అందుకని చెప్పేసి చెరుకు గడనైతే పెట్టుకుంది. మంచిగా ఇట్లా పాదం ఇలా పెట్టేసుకొని ముద్దుగా కూర్చొని చూస్తూ ఉందన్నమాట. లైట్ ఆఫ్ చేస్తేనైతే ఇట్లుంది. లైట్ ఆఫ్ చేసి చూస్తే చాలా బాగుంటుంది అమ్మనైతే. ఇక తర్వాత నేను ఈరోజైతే మార్నింగ్ ప్రసాదము కిస్మిస్లు పెట్టాను. ప్రసాదం చేయడం అయితే కొంచెం కుదరలేదనమాట నాకు. ఈవినింగ్ పెడతానులే అమ్మ అని చెప్పేసి ఇక నేను కిస్మిస్లు అయితే పెట్టేసుకున్నాను. అంటే మార్నింగ్ నుంచి ఉల్లి వెల్లుల్లి వాడమన్నమాట ఈ 9 డేస్. మేము ఏది వండుకుంటుంది అయితే ఖచ్చితంగా అమ్మకు చూపించిన తర్వాతనే మేమైతే తింటాము. అలానే మార్నింగ్ దోశలు కానీ మధ్యాహ్నం లంచ్ మేము ఏం చేసుకున్నా కూడా అందులో ఉల్లి వెల్లుల్లి వేయం కాబట్టి ఈరోజు కొంచెం నేను పప్పు వండి నెయ్యి వేసి అమ్మకైతే నైవేద్యం చూయించిన. ఈవినింగ్ అయితే ఏదో ఒకటి ప్రసాదం అయితే చేయాలి ఇక అమ్మ కోసము. ఇలా జరిగిందనమాట నా పూజనైతే. ఇంకా ఇంట్లో దీపము అంటే నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, నిత్య దీపారాధన కూడా చేసేసుకున్నాను. చేసిన తర్వాతనే ఇక్కడ దీపం ముట్టించుకుంటాను అనమాట నేనైతే. చాలా ముద్దుగా ఉంది కదా అమ్మ, మంచిగా నవ్వుతూ కూర్చొని చూస్తూ ఉందన్నమాట. మనము ఒక గెస్ట్ వస్తే ఎలా చూసుకుంటామో అమ్మని కూడా నేను అలానే చూసుకుంటున్నాను అనమాట. ఇక మేము ఏం తింటే అది పెట్టడం, ఫస్ట్ అమ్మకి పెట్టిన తర్వాతనే మేము తినడము అలా చేస్తున్నాను. మనం రెడీ అవ్వడం కూడా అమ్మలాగా రెడీ అయితే ఆమె ఇష్టపడుతుందంట. అందుకని నేను కూడా ఆమెలానే ఇంక నేను కూడా చీరలు కట్టుకొని పూజ చేసుకుందాము అని చెప్పేసి శారీ అయితే కట్టేసుకున్నాను మార్నింగే. అందుకే కొంచెం లేట్ అయింది నాకు శారీ కట్టుకోవడం వల్ల. శారీ కట్టుకొని ఆమెలానే మంచిగా బొట్టు పెట్టుకొని, మనలాగా ఎవరైనా ఉన్నారు అని అంటే మనం కొంచెం ఎక్కువ ఇష్టం చూపిస్తాం కదా వాళ్ళ మీద. అలానే అమ్మ కూడా అన్నమాట, మనము అమ్మలాగానే ఉంటే మన మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. అది అందుకని ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా. అంతవరకు సెలవు.